వాయమ్మో! జస్ట్ మిస్. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళానో మీకు చెప్పేసాను. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు నవంబర్ 15 అనమాట. ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. నేను మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో. విష్ణుమూర్తికి, అందరి దేవుళ్ళకి నేనైతే మా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. మీకు తెలుసా బాల్నగర్‌లో ఒక పెద్ద గోశాల ఉందని? రండి నేను మీకు చూపిస్తాను. ఈ గోశాల ఎక్కడుందంటే బాలనగర్ సిగ్నల్ దాటిన తర్వాత అండ్ ప్రసాద్ నగర్ రాకముందుకే అక్కడిక్కడ మధ్యలో ఉంటుందండి ఈ గోశాల. చూడంగానే నాకు చాలా బా అనిపించింది. అండ్ మీరు ఎవరైనా బాలనగర్‌లో ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే చాలా పీస్ అనిపించింది. అండ్ వెళ్ళంగానే కాళ్ళు కడుక్కొని లోపల చూడండి ఎంత బాగుందో. చెట్టు ఉంది ఇక్కడ. మా దర్శనం చేసుకోవడానికి దేవుళ్ళు ఉన్నారు. నేనైతే లోపలికి వెళ్ళేసి మంచిగా అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అందరి దేవుళ్ళని అయితే నేను దర్శనం చేసేసుకున్నాను. తర్వాత వాటర్ తీసుకొని శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. ఈసారి నేను శివయ్య గర్భగుడిలో వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దేవుడిని అంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. శివయ్య దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలని అడిగినా సరే ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడండి శివయ్య. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు కదా. నేను వెళ్ళిన టైంలో దేవుడికి పూజ చేస్తున్నారండి లోపల అలంకరించి. అందుకే నేను గర్భగుడి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వెళ్ళిరు, నన్ను అలవ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అసలు మీకు? ఈరోజు ఏకాదశి. ఇది చాలా పవర్ఫుల్ ఏకాదశి. సంవత్సరానికి ఒకటేసారి వస్తుందంట. మీరు ఎన్ని ఏకాదశులకి ఫాస్టింగ్ ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటే ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులు ఉన్నట్టే అని అర్థం అంట. విష్ణుమూర్తికి ఈరోజు చాలా ఇష్టమైన రోజు. ఈరోజు 2 పుణ్యాలు చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మన మీద ఉంటుందని నమ్మకం. ఫస్ట్ వచ్చేసి గోవులకు దాన వేయడం, సెకండ్ వచ్చేసి ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టడం. నేనైతే ఆ దాన తీసుకొని లోపలికైతే వెళ్దాం అనుకున్నాను. లోపలికి వెళ్ళడానికి ముందే గోవులన్నీ నా మీద అరుస్తున్నాయి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత సడన్గా రియలైజ్ అయ్యాను, అయ్యో నేను రెడ్ వేసుకున్నానే, ఇది ఒక రీజన్. లైక్ గోవులు అవన్నీ సరే బ్రైట్ కలర్ చూస్తే వాటికి కోపం వస్తుందంట కదా. బట్ నేను స్లోగా మెల్లగా అలానే వెళ్ళాను ఆ అంకుల్తోని. అంకుల్ రండి చూపిస్తాను అని అన్నారు. ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బాగా. కానీ నేను ఇట్లా వెళ్ళక ముందుకే అది ఒక ఆమె నా మీదకి ఇట్లా అరుచుకుంటూ వచ్చే వరకు ఫుల్ అంటే ఫుల్ భయమైంది నాకు. అంకుల్ అయితే చెప్తున్నారు, ఏం భయపడకండి అమ్మా, నేను ఉన్నాను కదా, నువ్వైతే వెయ్యి, నేను చూసుకుంటాను, అవి తింటాయి, నువ్వు వెయ్యి అని అంటే సరే అని వేశాను. వెయ్యంగానే అవి చాలా క్యూట్గా తింటున్నాయి. అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూడండి అవి ఎంత క్యూట్గా తింటున్నాయి. నేనైతే మంచి నవ్వుకుంటూ అక్కడే నించున్నా. చాలా బాగా తిన్నాయి. చూడండి అసలు ఎన్ని గోవులు ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది. చూడండి అది ఎంత క్యూట్ ఉంది చూడండి. నేనైతే ఇక్కడ దానా కొనుక్కున్నానండి. అది ఎంత అంటే 100, 500, 1000 వరకు దానా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్లైన్ చేసినా పర్లేదు, అమౌంట్ తీసుకొని మీకు ఆ గడ్డి అనేది ఇస్తారు. ఆ దానా అండి. ఇంకొకటి బనానాస్ కూడా ఉంటాయంట. బనానాస్ మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ కదండి లేవు. బనానాస్ కూడా ఉంటాయి, అయిపోయాయంట నేను వెళ్ళక ముందుకే. వాటర్ కూడా అవైలబిలిటీగా మంచిగా పెట్టారండి వాటికి. ఇక్కడ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ చాలా పీస్ అనిపిస్తుందండి మీకు ఆ వాటిని చూడగానే. ఆ క్యూటీని చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజీ వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.